హీరో పవన్ కు ఏడాది జైలు, 1.5 crores కట్టాల్సిందే. చెక్ బౌన్స్ కేసులో తెలుగు హీరోకు జైలు శిక్ష పడింది. నీతోనే నేనున్న చిత్రంలో హీరోగా నటించిన పవన్ కుమార్ కు సంగారెడ్డి కోర్టు చెక్ బౌన్స్ కేసులో ఈ శిక్ష విధించింది. దీంతో పాటు కక్షిదారుకు 1.5 crores చెల్లించాలని వెలువరించింది. చెక్ బౌన్స్ కేసుల విషయంలో చట్టంలో ఇటీవలే మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఏ బ్యాంక్లో అయితే చెక్ బౌన్స్ అయిందో ఇక నుంచి అక్కడే కేసును నమోదు చేసేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఇటీవలి పార్లమెంట్ సాధికాల సమావేశాల్లో ఆమోదం పొందిన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ బిల్లు సవరణలను కేంద్ర నోటిఫై చేయడంతో చెక్ బౌన్స్ విషయంలో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ కొత్త చట్టం ద్వారా ఇకపై చెక్కును జమ చేసిన బ్యాంకు ఉన్న ప్రాంతంలోనే కేసు పట్టవచ్చు. అత్యధిక కేసుల్లో ఫిర్యాదుదారులు వాయిదాల నిమిత్తం ఎంతో దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఈ కొత్త సవరణ అమల్లోకి రావడంతో ఇకపై చెక్ బౌన్స్ కేసుల్లో సులువుగానే కేసులు పెట్టే అవకాశం ఏర్పడింది. బాహుబలి 2 పోస్టర్లో నెటిజన్లు ఎంచిన తప్పు. బాహుబలి సినిమాతో విజువల్ వండర్ సృష్టించిన రాజమౌళి బాహుబలి 2 సినిమాతో దానికి డబుల్ ధమాకాలను సృష్టించేందుకు